మా దుండియాల్లో ఫస్ట్ చెప్పింది ఏమంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మీ షట్టర్లన్నీ మీకే ఇస్తామని చెప్పారు. మళ్ళీ బ్లాక్ వైజ్గా చేస్తామని చెప్పారు, కాలనీ వైజ్గా అసోసియేషన్ చేస్తామన్నారు. ఇంతమంది అధికారులు వస్తారు, అసోసియేషన్ చేద్దాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తామని అసోసియేషన్ అయితే చేయలేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అసోసియేషన్ చేయకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా దుండియాల వాసులకు కూడా ఇప్పుడు మేమున్నాం బ్లాక్ల వైజ్గా ప్రెసిడెంట్లు ఉన్నాం, కనీసం మా షట్టర్లు అమ్మేటప్పుడు మాకన్నా చెప్పాలి కదన్నా. మా ఈ షట్టర్లు అమ్ముతున్నాము, ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, కనీసం ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా అమ్ముతారన్న వారం రోజులలో వేసేసి ఈ 10 తారీఖు డీడీలు కట్టాలి, 17 తారీఖు వేలం పాట వేస్తా అంటే అది కరెక్ట్ కాదు. మాకు అన్నీ ఏదంటే వాటర్ ఎస్టీపీల నుంచి ఇప్పుడు కరెంట్ బిల్లులు వస్తాయంట, అవి మొత్తం 2 ఎస్టీపీలు కలిపి 5 లక్షల దాకా వస్తాయంటారు. మళ్ళీ లిఫ్ట్లో ఏఎంసీలు కూడా కట్టినాము, 28,000 దాకా కడుతున్నాము. ఇంకా మళ్ళీ వాటర్కి సంపు మ్యాన్ పెట్టినాం, 3,000 రూపాయలు ప్రతి నెలకి 3,000 రూపాయలు చెత్తకు కూడా ఇస్తున్నాము. ఇంకా చాలా ప్రతి ఒక్కటి కూడా మేము పైసలతోనే నడుస్తుంది అక్కడ. కానీ గవర్నమెంట్ మాకు ఒక ఇల్లు ఇచ్చింది అని తప్ప దానికి ఇంకా డబల్కి ఇంటి రెంట్ కన్నా డబల్ జరుగుతున్నాయి ఇక్కడ, అమౌంట్ రెంట్ కన్నా డబల్ కట్టవలసి వస్తుంది. కానీ దయచేసి ఇదేదైతే షట్టర్లు ఉన్నాయో 8 షట్టర్లు ఉన్నాయన్న ఒక బ్లాక్కి, ఆ 8 షట్టర్లు కూడా రెంట్కి ఇచ్చిన కొన్ని వేరే ఏరియాలలో కూడా రెంట్కి ఇచ్చినా కూడా ఆ రెంట్లు కట్టలేక పబ్లిక్ రాలేక, అంటే ఇప్పుడు వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్యలు ఉన్నాయి, మంజీరా వాటర్ తాగడానికి వాటర్ లేదు, వాటర్ కొనుక్కోవాలన్నా 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. మన ఇంట్లో ఒక కనీసం రోజుకి 2 అన్నా అవసరం పడతాయి, 40 రూపాయలు, అవే 1200 అవుతున్నాయి. ఇంకా ముందు ఇంకా ఇట్లాంటి విషయాలకి ఇంకా డబ్బులు అవుతున్నాయి. కాబట్టి పబ్లిక్ మంజీరా అనేది ఫ్రీగా ఇవ్వండి, పబ్లిక్ వచ్చి ఉండేటట్టు చేయాలి ప్రభుత్వం అనేది. మేము వచ్చి ఉన్నాము, అందరూ వచ్చి ఉంటుర్రు, ఉన్నోళ్ళు కూడా ఈ వాటర్ సమస్యకి, ఈ కొట్లాట పంచాయతీలకి అందరూ వెళ్ళిపోతున్నారు. దయచేసి మీ గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఒక 2,000, ఒక 3,000కి, ఒక 4,000కి, ఒక 5,000కే ఒక షట్టర్ రెంట్కి ఇచ్చినా అనుకున్నాం. 8 షట్టర్లు అన్నా కూడా 40,000 అవుతాయి. ఆ మెయింటెనెన్స్లో కనీసం ఒక 40,000 అన్నా తగ్గుతాయి కదన్న. కనీసం ఆ గవర్నమెంట్ అనేది కొంచెం మాకు దృష్టిలో తీసుకొని మా గరీబులకు కొంచెం హెల్ప్ చేస్తారని ఒక కోరుకుంటానన్న. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వము ఇల్లు అలాట్మెంట్ చేసినప్పటికీ కూడా అంటే ముందే వీళ్ళకు చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ మీకున్న షట్టర్ రూమ్లలో, ఇక్కడ ఉన్న షాపులలో మీరే వ్యాపారాలు చేసుకొని మీరే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ని మీరే ఈజీగా సర్దుబాటు చేసుకోవచ్చు అనే విషయం వీళ్ళకు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఎలాంటి నోటీస్ లేకుండా ఇలాంటి వీళ్ళకి అక్కడ నివసిస్తున్న ఆ ప్రజలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వేలంపాటు ప్రభుత్వం వేలంపాటు చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఈరోజు ఇక్కడికి ప్రజావాణి దగ్గరికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.